శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం క్షేత్రానికి కార్యనిర్వహణాధికారిగా 11:46 నేను పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎందువల్లంటే ఎంతమంది అధికారులు ఉన్నా కూడా దేవస్థానాలకు సంబంధించి నిర్వహణలో కార్యనిర్వహణాధికారులుగా రావటం అనేది కొంతమందికి మాత్రమే దక్కేటువంటి అరుదైన అవకాశం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ క్షేత్రాన్ని ఒక పక్క మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాత్రికులని ఇంకా ఎక్కువగా ఆకర్షించే క్రమం, అదేవిధంగా శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రం అంటే పర్యాటకంలో కూడా టెంపుల్ పర్యాటకంగా తయారు చేసి ఇటీవలనే సీప్లేన్ అనేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో మరి అటు అమ్మవారు దేవస్థానం విజయవాడ నుండి ఇక్కడికి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో మాస్టర్ ప్లాన్ని భక్తుల యొక్క అవసరాలకి అనుగుణంగా అనేకమైనటువంటి ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా స్థానికంగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా మరి ఎంపీ గారు శబరి వారిని కూడా మరి వారి యొక్క ఆలోచనల్ని సమన్వయం చేసుకోవడం ద్వారా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది దాదాపుగా 1700 మంది ఉన్నట్లుగా ప్రాథమికంగా నాకు సమాచారం ఉంది. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ క్షేత్రం యొక్క మహిమ, అదేవిధంగా స్వామి అమ్మవార్లకి జరిగేటువంటి రోజువారీ కార్యక్రమాల నిర్వహణ, అదేవిధంగా సిబ్బంది ఎక్కడా కూడా మరి భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం కానీ